మీరెప్పుడైనా ఆలోచించారా? మాలలో 108 పూసలే ఎందుకుంటాయని? ఇది యాదృచ్ఛికం కాదు. ఇది సూర్యుని వ్యాసానికి మరియు భూమికి మధ్య ఉన్న ఖగోళ గణితం. శ్రీయంత్రంలోని 54 త్రిభుజాల కలయిక అంతరిక్షంలోని నెబ్యులా నిర్మాణాలను ప్రతిబింబిస్తుంది. ఇది మన శరీరంలోని 108 శక్తి కేంద్రాలకు ఒక సర్క్యూట్ బోర్డ్ లాంటిది. మానవుడు రోజుకు 21,600 సార్లు బ్రీత్. సంధ్యా సమయంలో మాల జపించడం ద్వారా మన నాడీ వ్యవస్థ గ్రహాల భ్రమణంతో అనుసంధానించబడుతుంది. సంస్కృత వర్ణమాలలోని 54 అక్షరాలు వాటి పురుష మరియు స్త్రీ రూపాలతో 108 పౌనపున్యాలను కలిగి ఉంటాయి. ఇవి విశ్వంలోని అణువుల ప్రకంపనలను ప్రతిధ్వనిస్తాయి. 109 వా పూస, మేరువు. ఇది కేవలం ఒక ముత్యం కాదు, శక్తి ప్రవాహాన్ని ఆపే సర్క్యూట్ బ్రేకర్, నియంత్రణకు సంకేతం. ప్రాచీన వేదగణితం ఆధునిక టెలిస్కోపుల కంటే ముందే విశ్వరహస్యాలను ఛేదించింది.